గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు స్వాగతం. వాస్తవం కన్నా కల్పనే అందంగా ఉంటుంది. ప్రాక్టికాలిటీ కన్నా భ్రమే ఆనందాన్నిస్తుంది. అంతేకాదు, నిజానికి హద్దులు ఉంటాయి కానీ ఊహలకు ఆకాశం కూడా హద్దు కాదు. అందుకే వర్చువల్ లోకం అంటే పడిచొస్తోంది నేటి తరం. నిజంగా వర్చువల్ లోకంలో అందరూ హీరోలే. ఆ విధంగా భ్రమ చెందుతున్నారు చాలామంది. అసలు వర్చువల్ వరల్డ్లో ఉండే కిక్కే వేరప్ప అంటున్నారు యువకులు. అయితే ఆ కల చెదిరి స్పృహలోకి వచ్చాక అసలు నిజం బయటపడితే గట్టి షాకే తగులుతోంది వాళ్ళకి. ఎందుకలా అంటే ఆ కథ చాలానే ఉంది. అదేంటో, వర్చువల్ లోకంలో ఉండే ప్లస్లు మైనస్లు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. 25 ఏళ్ల కిందట మ్యాట్రిక్స్ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఇంటెలిజెంట్ మెషిన్లో అందులో మనుషుల శరీరాలను ఎనర్జీ సోర్స్గా ఉపయోగించుకుని అచ్చంగా వారిని పోలిన రూపాలతో వర్చువల్ వరల్డ్ని రూపొందించి తామనుకున్న సంఘ వ్యతిరేక పనులు చేస్తుంటాయి. ఈ వర్చువల్ బాడీలకు ఏదైనా ప్రమాదం జరిగితే వాటి తాలూకు ప్రభావం ఎనర్జీ సోర్స్ రూపంలో ఉన్న అసలైన మనుషులపై పడుతుంది. ఆఖరికి వర్చువల్ వరల్డ్ కారణంగా ఎనర్జీ సోర్సెస్ చనిపోతాయి కూడా. ఇక 12 ఏళ్ల కిందట వచ్చిన అవతార్ సినిమాలో పండోరా గ్రహంలో ఉన్న అపార సహజ వనరులపై కన్నేసిన మనుషులు వాటిని సొంతం చేసుకునేందుకు తమ శరీరాలను ఎనర్జీ సోర్స్గా ఉపయోగించుకుంటూ వర్చువల్ మనుషులను తయారు చేస్తారు. ఆ పండోరా గ్రహవాసులు వర్చువల్ మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుట్ర కుతంత్రాలతో పండోరా మీద మనుషుల ఆధిపత్య పోరుతో సాగుతుంది సినిమా. అలాగే తాజాగా ఓటీటీలో హల్చల్ చేస్తున్న హారర్ కామెడీ కంజూరింగ్ కన్నప్పన్ అనే తమిళ సినిమా డ్రీమ్ క్యాచర్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను కలలో సాధ్యం చేసుకోవడం అనే అంశంపైనే ఈ సినిమా ఆధారపడి ఉంది. అయితే అందులోని క్యారెక్టర్స్కి ఆ కలలో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల వల్ల నిజ జీవితంలోనూ ముప్పు వాటిల్లుతుంది. చివరకు జీవితం భయానకం అవుతుంది. కలల మీద అంతకు ముందే హాలీవుడ్లో ఇన్సెప్షన్ పేరుతో ఒక సినిమా వచ్చింది. పై చిత్రాలన్నీ ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఆధారంగా వర్చువల్ వరల్డ్ కేంద్రంగా వచ్చినవే. మన జీవితాల్లో వర్చువల్ వరల్డ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కళ్ళకు కట్టే ప్రయత్నం చేశాయవి. అలా సిల్వర్ స్క్రీన్కే పరిమితమైన వర్చువల్ వరల్డ్ మెల్లమెల్లగా రియల్ వరల్డ్లోకి చేరుతోంది. అందరూ ఉపయోగించే వాట్సాప్ నుంచి పబ్జీ వంటి గేమ్స్, స్నాప్చాట్ వంటి యాప్ల దాకా ప్రత్యేకంగా అవతార్లు పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్లను వాడే కొద్దీ తమ రియల్ వరల్డ్లోని బాడీ కంటే యాప్లలో ఉపయోగించే అవతార్లనే మనుషులు మానసికంగా సొంతం చేసుకోవడం మొదలైంది. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారు. లక్షల కొద్దీ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరికి వర్చువల్లో అవతారాలకు ఏమైనా అయితే దాని తాలూకు లక్షణాలతో మనుషులు రియల్ వరల్డ్లో మంచం పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఇంగ్లాండ్లో జరిగిన ఘటన వర్చువల్ వరల్డ్పై మరింత చర్చకు దారితీసింది. అదేమిటంటే, ఇంగ్లాండ్లో ఓ మైనర్ బాలిక ఆన్లైన్లో వర్చువల్ గేమ్కు బాగా అలవాటు పడింది. ఆ గేమ్లో తన అవతార్లో మమేకమైపోయింది. గ్రూప్గా ఆడే ఆ గేమ్లో కొందరు మగ అవతార్లు ఈ మైనర్ బాలిక అవతార్పై కన్నేశారు. గేమ్ ఆడుతూ ఆ బాలిక అవతార్పై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. గేమ్లో పూర్తిగా లీనమైపోయిన ఆ అమ్మాయి ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్కు కంపించిపోయింది. వాస్తవంగానే తనపై లైంగిక దాడి జరిగినట్లుగా ట్రామాలోకి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్ని ఎలా నిర్ధారించాలి, దానికి కారణమైన నిందితులను ఎలా గుర్తించాలి, ఏ గ్రౌండ్ మీద వారిని శిక్షించాలనేది
అంతుచిక్కని సమస్యగా మారింది. మొత్తానికి ఈ విషయం వైరల్ అయింది. వర్చువల్ వరల్డ్కి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇంకా అలసత్వం తగదంటూ ఒక రకంగా ప్రపంచాన్ని హెచ్చరించింది ఘటన. రియల్ వరల్డ్లో పుట్టిన ఊరు, కుటుంబం వంటి తదితర వివరాలతో సామాజికంగా మనుషులకు ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్తో వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. కానీ డిజిటల్ వరల్డ్ దీనికి విరుద్ధమైనది. నిర్ధారిత తనిఖీ, పరిశీలన, విచారణ వంటివేమీ లేకుండానే గుర్తింపును పొందే వీలుంటుంది. సోషల్ మీడియాలోని ఒక్కో ప్లాట్ఫామ్లో, ఒక్కో యాప్లో ఒకే మనిషి పదుల సంఖ్యలో ఐడెంటిటీలు పొందవచ్చు. దీంతో డిజిటల్ వరల్డ్లో అసలైన ఊరు, పేరు తెలియకుండానే చలామణి కావచ్చు. సామాజిక కట్టుబాట్లు, ఇంట్లో వాళ్ళ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ వెసులుబాటు కారణంగానే యువతరం మొదలు పెద్దల వరకు అంతా డిజిటల్ ఐడెంటిటీ వైపు అడుగులు వేస్తున్నారు. నిజమైన గుర్తింపు లేని ఈ తీరే మోసాలకు కారణమవుతోంది. గిట్టని వ్యక్తులను అప్రతిష్ట పాలు చేయడానికి ఫేక్ ఫోటోలతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అభాసుపాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నాయి, అవమానాలకు గురి చేస్తున్నాయి. పరిచయస్తులు మొన్నటి వరకు మనతో ఉన్నవాళ్లే స్పర్ధల కారణంగా దూరమైతే చాలు, టార్గెట్ మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లను పోర్న్ సైట్లలో పెడుతూ తీవ్రమైన మానసిక హింసకు పాల్పడుతున్నారు. అసలు చాలామంది ఈ నకిలీ ఖాతాలు, మనీ రిక్వెస్ట్లకు బాధితులుగా మారారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. నకిలీ గుర్తింపు ఆధారంగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల సినిమా నటి రష్మిక మందన డీప్-ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత 4 ఏళ్లుగా అమెరికా, యూరప్ దేశాలలో ఈ డీప్-ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్-ఫేక్ వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి. 2 వేర్వేరు వీడియోలను కలుపుతూ నిఖార్సైన నకిలీని క్రియేట్ చేయడంతో డీప్-ఫేకులు ఆరుతేరిపోయారు. దశాబ్దాల కిందటే మార్ఫింగ్ అనేది ఉనికిలో ఉంది. అయితే దాన్ని గుర్తించడం తేలికే. ఎక్కడో కంప్యూటర్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వాడితే తప్ప సహజంగా అనిపించేది కాదది. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ, చేతిలోని స్మార్ట్ ఫోన్తో ఫేక్ని క్రియేట్ చేయగలుగుతుండటంతో నేడు సమస్య తీవ్రమైంది. రియల్ వరల్డ్లో ఉన్న గుర్తింపు కంటే డిజిటల్ దునియాలో దక్కే గుర్తింపే ఎక్కువ అనుకునేవారు పెరిగారు. ఉదాహరణకు మోస్ట్ పాపులర్ పబ్జీ గేమ్. ఈ గేమ్ను ఆన్లైన్లో ఎవరికి వారు తమ అవతార్ని ఎంచుకుని ఏకకాలంలో ఆడుకునే వీలుంది. అవతార్ ధరించే డ్రెస్సులు, వాడే ఆయుధాలకు ఇక్కడ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కో లెవెల్ను దాటుకుంటూ ఈ అవతార్లు గేమ్లో ముందుకు వెళ్తుంటాయి. ఆయా లెవెల్స్ ఆధారంగా ఆ ఆటగాడు ఎంతటి మొనగాడో తేలుతుంది. ఈ రికగ్నిషన్ ఇచ్చే కిక్కు కోసం పరీక్ష ఫీజులు మొదలు తల్లిదండ్రుల అకౌంట్ల దాకా డబ్బును స్వైప్ చేయడానికి ఏ మార్గం దొరికినా వదలకుండా లక్షల రూపాయలను ఈ గేమ్స్ కోసం ధారపోసే గేమర్లు ఉన్నారు. వాస్తవ ప్రపంచంలో మనుషులు తప్పులో, నేరాలో చేస్తే వాటిని అరికట్టేందుకు, శిక్షించేందుకు చట్టాలు, శిక్షా స్మృతులు ఉన్నాయి. కానీ రోజురోజుకు విస్తరిస్తున్న డిజిటల్ దునియాలో జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్టు వేసేదెలా? ఫేస్బుక్, యూట్యూబ్లో అసభ్య పదజాలంతో దూషించే వారిని పట్టుకుని శిక్షించడమే కష్టమవుతుంటే డిజిటల్ వరల్డ్లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత డిజిటల్ రైట్స్ అనే సమస్యలకు పరిష్కారం చూపడం అనేది ఇంకా బాలారిష్టాలనే దాటలేకపోతుంటే వీటి తరువాత లెవెల్లోని డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాలిటీలో జరిగే అవకాశాలను అరికట్టడం సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. వాటిని నిలువరించే సమర్థవంతమైన వ్యవస్థలు, చట్టాలు ఇంకా రాలేదు. ప్రస్తుతమైతే సైబర్ నేరాలలో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. అయితే సరైన జాగ్రత్తలు, నియంత్రణ లేని పక్షంలో లైంగిక వేధింపులు, మానసిక సమస్యలకు
డిజిటల్ దునియానే ప్రధాన కారణం కావడానికి అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్బర్గ్ మనం జీవిస్తున్న యూనివర్స్కి పోటీగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మెటావర్స్ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించారు. 2 ఏళ్ల కిందట ఆయన మెటావర్స్ను పరిచయం చేశారు కూడా. అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోలేదు. అయితే మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే యూనివర్స్కి పోటీగా మెటావర్స్ లేదా మరోవర్స్ రావచ్చు. ఇలాంటి ప్రత్యామ్నాయ వర్స్ల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలకు ఎలా చెక్ పెట్టాలనేది ఇటు టెక్నోక్రాట్స్, అటు దేశాధినేతల ముందున్న సవాల్. నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఊహల్లో సాధ్యం చేసుకోవడం మనిషికి పుట్టుక నుంచి ఉన్నదే. దానికి కథలు, కవితలు, ఇతర కళారూపాలను సాధనాలుగా మలుచుకోవడం నాగరికత నేర్పిందే. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్ టెక్నాలజీ రూపంలో మనుషులకు కొత్త కొత్త అవతారాలను సృష్టించి ఇస్తోంది. ఇలా మానసిక ఆనందం కోసం వచ్చిన వర్చువల్ వరల్డ్ చివరకు మానసిక వేదనకు దారితీస్తోంది. వర్చువల్ వరల్డ్లో జరిగిన సంఘటనలకు ఇచ్చే ప్రతిస్పందనలతో భౌతిక ప్రపంచంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రియల్ వరల్డ్ తరహాలోనే వర్చువల్ వరల్డ్ విషయంలోనూ చట్టాలు తయారు చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిష్కార మార్గాల అన్వేషణలో కాలయాపన తగదని ఇంగ్లాండ్ అవతార్ రేప్ ఘటన చెబుతోంది. ఇక ఇంటర్నెట్ వినియోగం నేడు అనివార్యమైపోయింది. చిన్న పెద్ద అందరికీ అత్యవసరంగా మారింది. అయితే అవసరానికి వ్యసనానికి మధ్య ఉన్న హద్దును అందరూ మర్చిపోతున్నారు. ముందు తేరుకోవలసింది పెద్దలే. ఇంటర్నెట్నే ఇల్లులా భ్రమపడుతున్న పిల్లలను ఆ మాయాజాలం నుంచి బయటపడేయాలి. అవసరానికి వ్యసనానికి మధ్య ఉన్న గీత మీద అవగాహన కల్పించాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గోప్యతను పాటించడం ఇప్పుడు చాలా అవసరం. అన్నీ గూగుల్లోనే ఉన్నాయిషా అనుకుంటూ నేటి తరం అంతర్జాలంలో తమ వ్యక్తిగత వివరాలను ప్రూఫ్స్తో సహా పెట్టేస్తోంది. అయితే ఎంత తక్కువగా అప్డేట్ చేస్తే అంత సేఫ్గా ఉండొచ్చనే ఫ్యాక్ట్ని వారి బ్రెయిన్ చిప్లోకి ఎక్కించవలసింది పెద్దలే. వర్చువల్ వరల్డ్ అనేది ఒక భ్రాంతి, అదొక కాలక్షేపం అనే సత్యాన్ని వీలైనన్ని సార్లు వారి మెదడుకెక్కించాలి. ఈరోజు మనం వర్చువల్ వరల్డ్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.